పడిపోయినాయి. మొంతా తుఫాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో రైతులకు భరోసా ఇచ్చారు. మొక్కజొన్న పంటలను తక్కువ ధరలకు అమ్మకూడదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ కేంద్రాల్లోనే గిట్టుబాటు ధరకు విక్రయించాలని రైతులను కోరారు. పంట నష్టాలతో బాధపడుతున్న రైతుల పరిస్థితిని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారని తెలిపారు. తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధువులుగా అండగా నిలుస్తుందని అఖిలప్రియ పేర్కొన్నారు. ఇదే సమయంలో గాయత్రీనగర్లో మాజీ ఎమ్మెల్యే చేసిన విమర్శలు హాస్యాస్పదమని భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాలను రాజకీయ లాభాలు ప్రభుత్వం రైతు పక్షపాత విధానాలకి కట్టుబడి ఉందన్నారు. అదేవిధంగా దీనికి తోడు మరి మున్నేరు పైనుంచి తెలంగాణ నుంచి కూడా పొంగి ఇటు వస్తుంది కాబట్టి డౌన్, దానికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఈరోజు మేము గతంలో మున్నేరు వల్ల ఎక్కడైతే ఏ ప్రాంతాలు అయితే నష్టపోయాయో అవన్నీ కూడా పర్యటిస్తున్నాం. కలెక్టర్ గారు, సిపి గారు కూడా వచ్చి అందరినీ అలర్ట్ చేస్తున్నారు. అధికారులు కూడా అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది 3 లక్షల క్యూసెక్ల వరకు మున్నేరు రావచ్చని. కాబట్టి మేము పదే పదే రైతులకు కానీ ప్రజలకు కానీ చెప్పేది తగిన జాగ్రత్తలు తీసుకోండి, దయచేసి బయటకు రాకండి. లోతట్టు ప్రాంతాలు అందరూ కూడా అక్కడ ఖాళీ చేసేసి శిబిరాలు ఏర్పాటు చేశారు, పునరావాస కేంద్రాలు. అక్కడికన్నా వెళ్ళండి, లేకపోతే మీ బంధువుల ఇంటికి వెళ్ళి ఈ 3-4 రోజులు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని మేము పదే పదే చెప్తున్నాం. అదేవిధంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ మీద దృష్టి పెట్టాం, దాన్ని ఎక్కడ మళ్లించాలో. ఇక్కడ మనకి ఎప్పుడు మున్నేరు దగ్గర హైవే దగ్గర బాగా ప్రాబ్లం అవుద్ది. సిపి గారు, కలెక్టర్ గారు అక్కడ అది కూడా డిస్కస్ చేశారు, ఎటువైపు డైవర్ట్ చేయాలో. అదేవిధంగా మార్కెట్ యార్డ్ వెనకాల ప్లేస్ ఒక లేఅవుట్ ఉందండి, అది కూడా మొత్తం కూడా మునిగిపోద్ది. అక్కడ కూడా వెళ్ళి చెప్పాము. అక్కడ చాలామంది చెప్తున్నా కూడా స్పందించట్లేదు. మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వీడియో ద్వారా, దయచేసి మీ బాగోగుల కోసమే మేము పదే పదే చెప్తున్నాము. గతంలో ఏ మాదిరిగా అయితే మున్నేరు వల్ల ఇబ్బంది పడ్డారో ఆ విధంగా బాధపడొద్దండి. లాస్ట్ మినిట్లో మీరు ఫోన్స్ చేసి బోట్స్ పంపించమన్నారు, తగిన టైంలో మాకు బోట్స్ దొరకవు, మీరు ఇబ్బంది పడతారు. అప్పుడు మాకు కూడా ఇలా ఏ ప్రాంతాలు అయితే ఇబ్బంది పడ్డాయో అవన్నీ కూడా పర్యటిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ నుంచి మళ్ళీ వరదలు వస్తున్నాయి కాబట్టి హిందూపురంలో కల్తీ కల్లు తాగి